ఎల్లప్పుడూ డిమాండ్ పెరుగుతూ ఉండే ప్లాస్టిక్ ఉత్పత్తి రంగంలో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు చిన్న తరహా పరిశ్రమలను ఇంటి వద్దే తమ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్థాపించాలనుకునే వారికి, దాంతోపాటు ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, పీజీ ఇలాంటి కోర్సులు చేస్తున్న విద్యార్థులు తమ యొక్క ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంబంధించిన నాలెడ్జ్ను పెంపొందించుకోవాలనుకునే వారికి భారత ప్రభుత్వం మరియు సిపెట్ హైదరాబాద్ వారి ద్వారా 2 వారాల ఆన్లైన్ ట్రైనింగ్ను అందిస్తున్నారు. సో ఈ ట్రైనింగ్తో పాటు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సంస్థ ద్వారా మనకు ఒక సర్టిఫికేట్ను కూడా అందుకోవడానికి ఒక మంచి అవకాశము. కేవలం 2 వీక్స్లో అది కూడా ఇంటి వద్దే ఉండి మన మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో చూస్తూ ఆన్లైన్ స్కిల్ ట్రైనింగ్ను పొందవచ్చు. ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ టెక్నిక్స్ ఈ అంశంపై 2 వారాల ట్రైనింగ్ను మనకు అందిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనము ఈ 2 వారాల ట్రైనింగ్ను ఎలా పొందాలి, ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా సర్టిఫికేట్ పొందాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాట్లాడుకోబోతున్నాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. నా పేరు షమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఇక్కడ మనం అనుకున్నట్లు CIPET ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీని ద్వారా మనకు సర్టిఫికేట్ అందబోతుంది. అది కూడా 2 వారాల శిక్షణ పూర్తయిన తర్వాత ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మనకు సర్టిఫికేట్ ఇంటి వద్దకే, ఇంటి అడ్రస్కే పంపించడం జరుగుతుంది. ఈ సిపెట్ ఇన్స్టిట్యూట్ చాలా మంది వినే ఉంటారు, చాలా మందికి తెలిసే ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీగా ఇంతకుముందు పిలిచేవారు. దీనికి సంబంధించి చాలా రకాల కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సులుగా మనం పిలవచ్చు. చాలా కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, దాంతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉండే డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, బీటెక్ ఇలాంటి కోర్సులను పిహెచ్డి వరకు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఇంకొకటి ఇదే ఛానల్లో మీరు చూడవచ్చు. కానీ ఈ వీడియోలో మనము 2 వారాల ఆన్లైన్ ట్రైనింగ్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాము. ముందుగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సంస్థ గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఏదో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ నుంచి, చిన్న కాలేజ్ నుండి మనకు ఈ ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేయడం లేదు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, దీన్నే ఇంతకుముందు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీగా కూడా పిలిచేవారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, సో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా స్థాపించబడిన సంస్థ. భారతదేశ వ్యాప్తంగా దీనికి సంబంధించిన అన్ని రాష్ట్రాల్లో బ్రాంచీలను కలిగి ఉంది. ఎన్నో రకాల స్కిల్ ట్రైనింగ్ను కూడా అందిస్తున్నారు. సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు, ఈ విధంగా ఎన్నో రకాల కోర్సులు అందిస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి సహాయంతో భారత ప్రభుత్వంచే 1968లో స్థాపించడం జరిగింది. ఈ సిపెట్ అనేది ఉన్నత విద్యా సంస్థ, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ. కేవలం ప్లాస్టిక్ డొమైనే కాకుండా, ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ ఇంజనీరింగే కాకుండా దాదాపుగా 42 రకాల బ్రాంచెస్లో ఈ సంస్థ పనిచేస్తుంది. 42 రకాల డిపార్ట్మెంట్స్ ఈ సంస్థలో మనం కలిగి ఉన్నాయి. డిజైన్కి సంబంధించి, క్యాడ్కి సంబంధించి, క్యామ్, సిఐఈ, టూలింగ్, మోల్డ్ తయారీ, ఉత్పత్తి, ఇంజనీరింగ్, టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్, నాణ్యత ఇలాంటి ఎన్నో రకాల అంశాలకు సంబంధించిన వివిధ రకాల ట్రైనింగ్ను సిపెట్ అందిస్తూ ఉంది. సిపెట్ సెంట్రల్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ హైదరాబాద్ వారి ద్వారా ISO 9001:2015 సంబంధించిన ఒక సంస్థగా గుర్తింపు పొందింది. అంటే మనకు ఒక స్టాండర్డ్ సంస్థ ద్వారా, భారత ప్రభుత్వానికి చెందిన ఒక స్టాండర్డ్ సంస్థ ద్వారా, ఉన్నత స్థాయి సంస్థ ద్వారా మనకు సర్టిఫికేట్ అందుకోబోతున్నాము. సిపెట్ కన్సల్టెన్సీ మరియు అడ్వైజరీ మరియు డెవలప్మెంట్ సర్వీసెస్ ఇతర అవసరాలను కూడా మనకు అందిస్తూ ఉంది. సో ఈ సిపెట్ సంస్థ గురించి చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. మనం గంట సేపు వీడియో అయినా సరే దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, సిపెట్ సంస్థ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో రకాలుగా అకాడమిక్ సేవలను, అకాడమిక్ కొలాబరేషన్స్ను కలిగి ఉంది. సో ఇలాంటి సిపెట్ సంస్థ భారతదేశ ప్రభుత్వానికి, దాంతోపాటు ప్రైవేట్ రంగానికి ఎన్నో రకాల ఉత్పత్తుల్లో సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన టెక్నాలజీని, ట్రైనింగ్ను అందించడము, టెక్నాలజీ సపోర్ట్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. సో ఇందులో భాగంగానే మనకు 2 వారాల ఆన్లైన్ నైపుణ్య శిక్షణను అందిస్తుంది. ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ టెక్నిక్స్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ,
టెస్టింగ్ టెక్నిక్లకు సంబంధించిన 2 వారాలు ఆన్లైన్ ట్రైనింగ్ మనకు అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎవరికి అర్హత ఉంటుంది? ఇంతవరకే మనం అనుకున్నట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనుకున్న వారికి, ఆల్రెడీ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా సరే ఈ కోర్సులో చేరవచ్చు. విశ్వవిద్యాలయాలు కానీ, యూనివర్సిటీస్ కానీ, కాలేజీలు కానీ, పాలిటెక్నిక్లో ఉండే ఫ్యాకల్టీస్, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైనా చేరవచ్చు. దాంతోపాటు ఐటీఐ ఫ్యాకల్టీస్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ఐటీఐ విద్యార్థులు, డిప్లొమా విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఇలాంటి డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు ఎవరైనా సరే ఈ కోర్సులో చేరడానికి అర్హత ఉంటుంది. సో ముఖ్యంగా బోధనా పద్ధతి వచ్చేసి ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా మాత్రమే అందిస్తున్నారు. ఎలాంటి ఆఫ్లైన్ ట్రైనింగ్ను అందించడం లేదు. సో ఆన్లైన్ ట్రైనింగ్, అది కూడా కేవలం 2 వీక్స్ ట్రైనింగ్, 2 వారాల ఆన్లైన్ ట్రైనింగ్ అందిస్తున్నారు. ఆ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఈ యాప్ ద్వారా అందిస్తున్నారు. మీ మొబైల్ ఫోన్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే, కంప్యూటర్లో అయినా సరే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఈ అప్లికేషన్ ద్వారా మనకు ట్రైనింగ్ను అందిస్తున్నారు. ట్రైనింగ్ అనేది ముఖ్యంగా పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏవీ కాంటెంట్స్ ద్వారా, ఆడియో విజువల్ కాంటెంట్ ద్వారా మనకు వివిధ రకాల అంశాలను బోధించడం జరుగుతుంది. సో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా పీపీటీ, ఏవీ కంటెంట్ను ఉపయోగించి మొత్తం శిక్షణ మనం పూర్తి చేసుకోవచ్చు. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి కోర్సు వ్యవధి చూసుకున్నప్పుడు కేవలం 20 అవర్స్, 20 గంటలు మాత్రమే ఉంటుంది. 2 అవర్స్ డైలీ, 2 అవర్స్ మనం 2 వారాలు ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. డైలీ 2 అవర్స్ మన టైంను స్పెండ్ చేయగలిగితే కంప్లీట్గా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డీటెయిల్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటేక్ వచ్చేసి ప్రతి టీంలో ఇంటేక్ వచ్చేసి 50 పార్టిసిపెంట్స్ మాత్రమే అర్హత ఉంటుంది. 50 మంది మాత్రమే పాల్గొనే విధంగా అర్హత సంపాదించిన వారు అవుతారు. సో ఈ ఆన్లైన్ కోర్సులో ఎంపిక ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎంతోమంది ఎన్ని రకాల అర్హతలతో వస్తూ ఉంటారు. కావున ఎలాంటి మార్కులు కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, క్రైటీరియా కానీ లేకుండా ఎవరైతే ముందుగా అప్లికేషన్ ఇస్తారో, ఎవరైతే ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వారికే సీట్ కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఈ పద్ధతిని వీరు పాటిస్తూ ఉన్నారు. సో ముందుగా వచ్చిన అప్లికేషన్లందరికీ కంపల్సరీగా అడ్మిషన్ అనేది లభిస్తుంది అని చెప్పవచ్చు. సో కోర్సు ఫీ వచ్చేసి కంప్లీట్ ఫ్రీగా ఈ కోర్సును ఆఫర్ చేయడం లేదు. స్పెషల్లీ స్టూడెంట్స్ కొరకు చాలా తక్కువగా ఫీజును కేటాయించడం జరిగింది. స్టూడెంట్స్ వచ్చేసి 1000 రూపాయల ఫీజు ప్లస్ జీఎస్టీ కలుపుకొని 1180 రూపీస్, 1180 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా సర్టిఫికేట్ మీ ఇంటికి చేరుకునే వరకు కూడా. ఇంకా ఎలాంటి అడిషనల్ ఫీజు మనం చెల్లించాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్, పోస్టేజ్ ఫీజుతో పాటు కలుపుకొని 1180 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరైనా ఇతరులు అయితే 2000 రూపాయలు ప్లస్ 18% జీఎస్టీ, 2360 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి డైరెక్ట్గా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ అడ్రస్లో డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ అకౌంట్కే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి మధ్యవర్తులకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి కాలేజ్ కానీ, స్టడీ సెంటర్ కానీ ఇక్కడ అందివ్వడం లేదు. డైరెక్ట్గా మనము సిపెట్ వారికి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యమైన పద్ధతి. సో అప్లై చేసుకోవడానికి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. డైరెక్ట్గా లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో అందివ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునే పద్ధతి చాలా ముఖ్యమైన పద్ధతి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మన ఫీజు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సో ముఖ్యంగా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. వీటిలో సిపెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని కిందికి స్క్రోల్ చేసినప్పుడు అదే లింక్లో మనకు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్ కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. చివరలో మనకు కోర్స్ కోఆర్డినేటర్ సంబంధించిన ఫోన్ నెంబరు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ లింక్ను ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్లో ఇక్కడ ఇవ్వబడిన బ్లూ కలర్ రిజిస్ట్రేషన్ లింక్ అనే ఆప్షన్ యారో మార్క్లో మీరు చూడవచ్చు. ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేయడం ద్వారానే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బ్లూ కలర్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. దీన్నే మనం గూగుల్ ఫామ్స్ అంటాము, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో 2 వీక్స్ ఆన్లైన్ స్కిల్ ట్రైనింగ్, వెబినార్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఫిలప్ చేయాలి. ముందుగా ఈమెయిల్ కానీ, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఇలాంటివన్నీ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దీని కొరకు ముఖ్యంగా మీరు రెడీగా ఉంచుకోవాల్సింది మీ మొబైల్ ఫోన్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను రెడీగా ఉంచుకోవాలి, స్కాన్ చేసి లేదా ఫోటో తీయడం ద్వారా. దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డ్ కంపల్సరీ, స్టూడెంట్ అయినా సరే, వర్కింగ్ పర్సన్ అయినా సరే
వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి. ఎస్ఎస్సి మెమో కూడా కంపల్సరీగా ఉండాలి. ఫీ పేమెంట్ స్క్రీన్ షాట్ లేదా ఫీ పేమెంట్ జిరాక్స్ కాపీ లేదా ఫీ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ కానీ, ఒకవేళ మీరు బ్యాంకులో చెల్లిస్తే దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా ఫోటో తీసి రెడీగా ఉంచుకోవాలి. సో వాటిని మీరు ఈ గూగుల్ ఫామ్స్లో కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇతర డౌట్స్, ఇంకేదైనా డౌట్స్ ఉన్నప్పుడు, ఇంకా ఏదైనా ఈ కోర్సుకు సంబంధించి డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు కోర్స్ కోఆర్డినేటరు శ్రీ మణికానందన్ గారిని సంప్రదించవచ్చు. ఇక్కడ మొబైల్ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో మొబైల్ ఫోన్ అయినా సరే, డైరెక్ట్ అడ్రస్లో అయినా సరే, ఈమెయిల్ ద్వారా అయినా సరే, ఏ విధంగా అయినా సరే మీ యొక్క అన్ని డౌట్స్ను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఎలాంటి కోర్సులు కావాలనుకున్నా, ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.